ఇద్దరు ఎంపీలు ఒకే పార్టీ అయినా ఇద్దరు భిన్న అభిప్రాయాలు. అంటే బీజేపీ జాతీయ పార్టీ నుంచి డిఫరెంట్ సౌండ్ వస్తుంది. తెలంగాణ బీజేపీ నుంచి బండి సంజయ్ అలాగే ఈటెల ఇద్దరు కూడా ఇద్దరి మధ్య కాళేశ్వరం చిచ్చు పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పాలనలోనే కుంగిపోవటం, దాంట్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. ఆ కమిషన్ విచారణలో భాగంగా అందరినీ పిలుస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ని, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుని, అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ని కూడా పిలిచి కమిషన్ విచారించింది. అయితే విచారణలో భాగంగా ఈటెల రాజేందర్ అక్కడ చెప్పిన అంశాలు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడటం అనే అంశాలు చాలా వివాదాస్పదమైపోయినాయి. ఆయన ఏమంటారంటే మొత్తం క్యాబినెట్ నిర్ణయం ప్రకారమే అన్ని అనుమతులు తీసుకుని పద్ధతి ప్రకారమే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. ఎక్కడ అవకతవకలు జరగలేదు. ఇది తెలంగాణకు చాలా ప్రయోజనం కలిగించిందని కూడా ఆయన చెప్పడం పెద్ద వివాదం చెలరేగింది. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో మనం చూసాం, ప్రధానమంత్రి మోడీ కానీ, అమిత్ షా కానీ, నడ్డా కానీ కేసీఆర్కు ఇది ఒక ఏటీఎంలా ఉపయోగపడింది. వాళ్ళ ఫ్యామిలీ భారీ ఎత్తున అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ ద్వారా దోచుకున్నారని పార్టీ ఒక తరఫున సౌండ్ వినిపిస్తుంటే, ఈటెల దానికి భిన్నంగా ఆ ప్రాజెక్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదు, క్యాబినెట్ నిర్ణయం ప్రకారమే జరిగింది అయితే మాట్లాడడం అనేది పార్టీలో బీజేపీలో ప్రకంపనలు సృష్టించింది. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆయన సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఆయన ఏమంటాడంటే, ఈటెల బీజేపీ ఎంపీగా అక్కడికి వెళ్ళలేదు, గతంలో ఆయన మాజీ మంత్రిగా అక్కడికి వెళ్ళి అప్పటి విషయాలు షేర్ చేసుకున్నారన్నట్టు ఆయన సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసినప్పటికీ పార్టీలో ఉన్న మిగతా నేతలు, ముఖ్యంగా బండి సంజయ్ అయితే చాలా ఘాటుగా విమర్శలు చేశారు. నేను కూడా ఒకప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, ఇప్పుడు మంత్రిగా ఉన్నా, అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడటానికి నేమన్నా ఊసర వెళ్ళినా అంటూ ప్రత్యక్షంగానే అంటే చురుకలు అంటేలా ఈటలకు ఆయన ఊసర వెళ్ళిలా మాట మార్చారు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించడం, అంటే ఇటుపక్క ఈటల బండి మధ్య వివాదం రగులుతుందని చెప్పుకోవచ్చు. బండి సంజయ్కు సపోర్ట్ చేస్తూ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, అలాగే ఎన్వీఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు, కాగజ్నగర్ ఎమ్మెల్యే హరీష్ చాలా పెద్ద స్కామ్ జరిగింది కాళేశ్వరం పేరుతో, దీనిపై సిబిఐ విచారణ జరగాలి, దీనిపై కరెక్ట్గా మాట్లాడుతున్నారు బండి సంజయ్ అంటూ ఈటలకు యాంటీగా, బండికి అనుకూలంగా వాళ్ళంతా ఒక గ్రూప్లా ఏర్పడి ఈటలను బాగా పార్టీలో ఇరుకున పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇలా చేయడం వెనుక వాళ్ళ బలమైన కారణం ఉంది. ఎందుకంటే పార్టీకి ఇప్పుడు అధ్యక్షుడిగా ఎవరు ఉండాలి అనే దాని మీద ఆ పార్టీ కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా ఈటల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అవుతారు, అందుకు రూట్ క్లియర్ అయింది అన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కాళేశ్వరం వచ్చి ఆ ఈటలకు ఒక గ్రహణంలా పట్టింది అని పార్టీలో కూడా కొంతమంది అక్కడ మాట్లాడుకోవడం అక్కడ వినిపిస్తుంది. బీజేపీ పార్టీ ఆఫీస్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు బీసీల్లో బలమైన నేత ఈటల కాబట్టి, తెలంగాణలో బీసీలు బలంగా ఉన్నారు కాబట్టి అధికారంలోకి రావడానికి ప్లస్ కేసీఆర్ని గట్టిగా ఎదుర్కోవడానికి ఈటలైతే బాగుంటుంది, ఈటల్ని పార్టీ అధ్యక్షుడిగా చెయ్యాలి అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కాళేశ్వరం ఇష్యూ రావడం, దీన్ని బండి టేకప్ చేసుకుని ఒక డ్రైవ్లా నడుపుతూ ఢిల్లీలో చక్రం తిప్పుతూ ఎలాగైనా ఈటలకు అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకుంటున్నారన్న ప్రచారం అయితే జరుగుతుంది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడేది ఏంటంటే, బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఉన్నారు, అంతా జనం చెవుల్లో పువ్వు పెడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. ఒకవేళ బీజేపీ ఈ ప్రాజెక్టు చూసి చూడనట్టు మొదటి నుంచే వ్యవహరిస్తుంది, ఒకవేళ సీరియస్గా కనుక పట్టించుకుని ఉన్నట్లయితే అప్పుడే వీళ్లకు అప్పు పుట్టకుండా అడ్డుకునే అవకాశం అప్పట్లో ఎప్పటికైనా కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీకి ఉంది. కానీ అలా చేయలేదు, ఊరికే వీళ్ళు జనాల్ని మభ్యపెట్టడానికి జనం చెవిలో పువ్వు పడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానిస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఈటలకు ఇక్కడ పార్టీ అధ్యక్ష పదవి
వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో గతంలో ఈటలకు బండికి మధ్య ఉన్న వివాదాల నేపథ్యంలో ఎలాగైనా ఈటలకు అధికార పదవి దక్కకుండా చేయాలని బండి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారంటూ బీజేపీ పార్టీలో అయితే గుసగుసలు వినిపిస్తున్నాయి.